ఎవరికి చెందింది, మనం ఎలా రిసీవ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఎంతోమంది దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆశ కలిగి ఉన్నారు? ఎంతమంది వినడానికి ఆశ కలిగి ఉన్నారు? ఎంతమంది రాజ్యములకు వెళ్ళడానికి ఆశ కలిగి ఉన్నారు? ఎంతమంది దేవుని రాజ్యం, ఈ బైబిల్ గ్రంథం అంతా బోధించేది దేవుని రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని రాజ్యము. ఈ గాస్పల్ అనేటువంటి దాంట్లో కూడా దేవుని రాజ్యము, దేవుని రాజ్యం అని రాయబడింది. ఈ దేవుని రాజ్యం అనేటువంటి సంకల్పము పరిశుద్ధులకు మాత్రమే చెందుతారు తప్ప అపరమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి వారు ఎవ్వరికి కూడా చెందదు. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థమైన వాడు. ఆ యథార్థత కలిగినటువంటి మనుషుల మధ్యన మాత్రమే ఆయన రేపొద్దున వచ్చినప్పుడు దేవుని రాజ్యంలో పరిశుద్ధులు మాత్రమే నిలబడతారు. అలాంటి పరిశుద్ధత కలిగినటువంటి జీవితానికి దేవుడు బోధించేటువంటి ప్రతి అంశము ఈ గాస్పల్ అనగా సువార్తలో రాయబడినటువంటి సంగతులు మనం ధ్యానం చేద్దాం. ఒకసారి మనం అందరూ తెలిసినటువంటి వాక్యమే ఒకసారి మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ వచనము ఎంత మందికి తెలుసు? అందరికీ తెలిసిన వారు చేతండి. నేను నా చిన్నతనం నుండి కూడా ఈ వాక్యం వింటున్నాను అన్నవాడు చేతండి. సండే స్కూల్కి వెళుతున్న దగ్గర నుండి నేను వింటున్నాను. ఈరోజు చాలా మంది అనేకమైనటువంటి సంగతులు, లోక సంబంధమైన సంగతులు హృదయంలో భద్రం చేసుకుంటారు, కానీ దేవుని సంబంధమైనటువంటి సంగతులు ఈరోజు మరుగున పడిపోయినటువంటి స్థితి ఉంది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను ఈ భూమి మీద ఎందుకు పుట్టించాడు, ఎందుకు బ్రతుకుతున్నావు, స్త్రీని గాను పురుషుని గాను దేవుడు ఎందుకు పెట్టాడు అనేటువంటి అంశాన్ని ఈరోజు కొద్దిగా మనం ధ్యానం చేద్దాము. చాలా ఇంట్రెస్ట్గా వినాలి. దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడో, ఈ భూమి మీద ఎందుకు బ్రతికింపజేస్తున్నాడో, దేవుడు తల్లి గర్భమున నిన్ను నన్ను ఎందుకు ఈ భూమి మీద ఉదయింపచేసి జీవింపచేస్తున్నాడో కొన్ని సంగతులను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఈ 3వ అధ్యాయము 16వ వచనంలో మొట్టమొదటి వర్డ్ ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఏం ప్రేమించాడు? లోకం అంటే లోకమును ఎంతో ప్రేమించెను అని ఇక్కడ రాయబడిన సంగతి మనం చూస్తున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఫస్ట్ వర్డ్, ఏం ప్రేమించాడు? ఈ మాట అనేక సంఘాలు వినొచ్చు, అనేకమైన సువార్త సభలో వినొచ్చు. ఇలాంటివి ఎన్ని కృషిలు చేస్తారో వాటన్నింటిలో మీరు వినవచ్చు. కానీ దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. ఎందుకు ప్రేమించాడు? ప్రేమించడం ద్వారా తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని సువార్తగా ఈ భూలోకానికి ఎందుకు పంపించవలసి వచ్చింది? ఆయన ద్వారా నశించిన దానికి వెతికి రక్షించడానికి, ఈ భూమి మీద మనందరూ రక్షించడానికి దేవుడి ప్రేమ ఎంతో అవసరత కలిగి ఉంది. అసలు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ ప్రేమించే దాంట్లోనే గాస్పెల్ ఉంది, సువార్త ఉంది. ఈ సువార్త లేకపోతే మన జీవితంలో అసలు ఎందుకు యేసు ప్రభువును నమ్ముతున్నాము, ఎందుకు దేవుడిని నమ్ముతున్నాము, ఎందుకు ప్రార్థన చేయాలో, ఎందుకు ఆరాధించాలో, ఎందుకు పాటలు పాడాలో, ఎందుకు మందిరానికి రావాలో, ఎందుకు ఈ కుర్చేసి రావాలో జనాలకు అసలు అర్థమే కానిటువంటి స్థితిలో ఈరోజు ఉన్నారు చాలా. అప్పుడే సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న మనం అందరం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? దానికి కారణం ఏంటో ఒక్కసారి మనము ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండము 1వ అధ్యాయం
23వ వచనం నుండి 31వ వచనం వరకు, 23వ వచనం నుండి 31వ వచనం వరకు దేవుడు ఏమి కలుగ చేశాడు, ఎందుకు కలుగ చేసేటటువంటి ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. స్వయంగా దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. ఒకసారి చదవండి సార్. 20. అస్తమయమును ఉదయమును కలుగగా, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయన, ఒక దినం ఆయన దేవుడు వాటి జాతి ప్రకారం, వాటి జాతి ప్రకారం జీవం గల ప్రతి వాటిని, జీవం గల ప్రతి వాటిని అనగా వాటి జాతి ప్రకారం, వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పశువులను ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు పురుగులను చేసి అది మంచిదని దేవుడు చూచాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములను ప్రతి వృక్షమును మీకిచ్చుచున్నా అవి మీకు ఆహారము. భూమి మీద నుండు జంతువులన్నిటి ఆకాశ పక్షులన్నిటి భూమి మీద ప్రాకు సమస్త జీవులను పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరులారా, ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది అన్నది ఆదికాండము 1వ అధ్యాయము. దేవుని యొక్క ఆలోచన ఈ భూమి మీద అప్పటికి మనిషి పుట్టలేదు. ఈ విషయము బాగా గ్రహించాలి. అసలు సువార్త అనేది ఎలాగ ప్రకటనలో వచ్చిందో ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నాను. బాగా గమనించాలి. ఈ భూమి మీద నువ్వు మనుగడ సాధిస్తున్నావంటే ఈ సాధించేటువంటి మనుగడ ఈ భూమిని ఎవరు తయారు చేశారు అనేటువంటి ప్రతి సంకల్పము దేవుడు తన గ్రంథమందు రాయించి మనుషులు చదివి దానిని విని దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, నీవు బ్రతికేటువంటి బ్రతుకు నీకు ఎవరిచ్చారో తెలుసుకోగలిగేటువంటి ఆలోచన దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మనిషి కానీ, లేదనుకోండి ఒక సీఎం కానీ, ఒక పిఎం కానీ, లేక కోటీశ్వరుడు కానీ ఈ భూమి మీద జీవితాన్ని అనుభవిస్తున్నాడంటే దేవుడు ఇవ్వకుండా ఈ భూమి మీద మనిషి మనుగడ లేనే లేదు. కనుక దేవుడు లోకముని ఎంతో ప్రేమించేను అనగా మొదటి రోజు దేవుడు భూమిని ఆకాశమును కలుగజేసినట్లుగా 1వ రోజు ఆయన చిత్తమంతా కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి సమస్తము తయారు చేయడానికి ఒక ఆలోచన కలిగి దేవుడు మొట్టమొదటి రోజున భూమిని ఆకాశమును కలుగజేసిన ఉంది. రెండవ రోజున దేవుడు పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని వేరుపరిచిన ఉంది. ఆ 2వ రోజున మళ్ళా భూమి ఆరని అలా ఉంది కాదు. ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం సరిపోదు. నిజంగా దేవుని యొక్క ఉద్దేశము నువ్వు తెలుసుకుని దేవుణ్ణి ఆరాధించాలంటే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఒక్కసారి ఏ రిఫరెన్సెస్ నేను ఇస్తున్నానో
దాన్ని నువ్వు ఇంటికాడ చదివితే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. విశ్వాస సంబంధమైనటువంటి నిరీక్షణ కలిగిన దాని అవుతావు. ఇక్కడ చెప్పబడిన వాక్యం ఇక్కడే చదివేసి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. నువ్వు దేవుడి దృష్టికి నువ్వు అనుకూలంగా లేవు. చాలా మంది కూడా వాక్యం వింటున్నారు, విదేశీ వెళ్ళిపోతున్నారు, కానీ దేవుని యొక్క సంగతిని తెలుసుకోవడానికి వాళ్ళు ఏ మాత్రం కూడా ఇష్టపడట్లా. చాలా జాగ్రత్త. మొదటి రోజు దేవుడు కలుగజేసిన దానిని, రెండవ రోజు కలుగజేసిన దానిని, మూడవ రోజు దేవుడు కలుగజేసిన దానిని, చెట్లను విత్తనములిచ్చు ప్రతి మొక్కను భూమి నుండి మొలుచునుగాక అని దేవుడు తన సంకల్పం ఆలోచన ద్వారా దేవుడు చెప్పినప్పుడు మూడవ రోజు ప్రతి విత్తనము సమస్తమును కూడా ఈ భూమి మీద మొక్కలు, చెట్లు, గడ్డి, పువ్వులతో ఉండేటువంటి గడ్డి సమస్తము కూడా దేవుడు తయారు చేశాడు. నాలుగో రోజు నక్షత్రము, గ్రహములను, వాటి పేర్లను దేవుడు నాలుగో రోజు తయారు చేసి ఆ నాలుగో రోజు చెప్పిన మాట ఏంటంటే ఇవి కాలములను, సమయములను సూచించును అని నాలుగో రోజు దేవుడు చెప్పాడు. ఐదవ రోజు ఆకాశంలో ఉండేటువంటి పక్షులను, నీళ్ళలో ఉండేటువంటి చేపలను, వాటి జాతి ప్రకారం దేవుడు కలుగజేశాడు ఐదవ రోజు. ఆరవ రోజు భూమి మీద బ్రతికేటువంటి, ప్రాకేటువంటి పురుగులను, పెద్ద పెద్ద జంతువులను, అనేకమైనటువంటి మనుషుల మధ్యన జీవించేటువంటి పశువులను, భూమృగములను, ఎన్నైతే భూమి మీద జంతువులు కనబడుతున్నాయో చిన్న దాని దగ్గర నుంచి పెద్ద దాని వరకు, నన్ను దగ్గర నుంచి పేరు దగ్గర నుండి ఏనుగు వరకు ఎంతైతే పెద్ద పెద్ద మృగాలు ఉన్నాయి, వాటన్నిటిని దేవుడు ఆరో దినమున కలుగజేసి అదే రోజు దేవుడు మనిషిని కలుగజేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము ఇట్లా తయారు చేస్తే బాగుంటుంది అని దేవుని ఆలోచన ప్రకారంగా దేవుడు చేసినటువంటి కీర్తి. ఈ కీర్తి లేకపోతే, ఈ ప్రభావం లేకపోతే ఈ రోజు మనుషులమైన మనము ఈ భూమి మీద మనకి మనుగడే లేదు. మనుగడే ఇదే విషయాన్ని చదవదు. కానీ కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ కూడా దావీదు మహారాజు చెప్తున్న మాట ఏంటంటే ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవరాశిని, కొండలను, లోయలను, పర్వతములను సమస్తము కూడా దేవుడే కలుగజేసి ఈ భూమి మీద మనిషిని తయారు చేసి మనిషికి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి ప్రతి దానిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఏదైతే ఉందో వీటన్నిటికీ ఇక్కడ కనబడుతున్న జంతువులకు, కింద కనబడుతున్నటువంటి పక్షులు, కనబడుతున్నటువంటి సమస్తమైనటువంటి ఫ్రూట్స్, ఆకులు ఏవైతే సమస్తం ఉన్నాయో వాటన్నిటిని, కొండలను, పర్వతములను, లోయలను, సమస్త భూమిని సృష్టి కలుగజేసి వీటన్నిటిని మనుషుడికి, ఆదాముకి దేవుడు అప్పగించాడు. ఆదామా, ఇదంతా నీకే అప్పగిస్తున్నాను, ఇదంతా నీ కోసమే తయారు చేశాను. ఈరోజు నువ్వు తినేటువంటి పళ్ళు కానీ, పలహారం కానీ, ధాన్యం కానీ, నీరు కానీ, గాలి కానీ, బిర్యానీ కానీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బంగారం కానీ, వెండి కానీ, ఐరన్ కానీ, సిమెంట్ కానీ, నువ్వు విలువ పెట్టేటువంటి ప్రతి వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మన నాన్న సంపాదించారా? ఎవరు తయారు చేసింది? అంతా కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే పాత నిబంధన గ్రంథము 4000 సంవత్సరాలు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత 2026 సంవత్సరాలు అయింది. ఈ 2026 సంవత్సరాల తర్వాత మనం దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడంటే 6000 సంవత్సరాల క్రితం దేవుడు ఏదైతే క్రియేషన్ చేశాడో ఆ క్రియేషన్ దగ్గరికి మనం వెళ్ళిపోయాం. ఆ మాట ఫస్ట్ సెంచరీలో దేవుడు అయినటువంటి యెహోవా తన బిడ్డ అయినటువంటి యోహాను గారి ద్వారా ఈ మాట రాస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. దేవుడు ఎంతో ప్రేమించాడు ఈ లోకాన్ని. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావంటే నీకు ప్రాణం పెట్టేటువంటి వాడు. ఈ ఆదాము తయారు చేయడానికి మట్టితో తయారు చేసి, ఈ మట్టితో తయారు చేసేటువంటి ఈ యొక్క ఆదాముని నిలవబెట్టి కాళ్ళు, చేతులు, ముక్కు సమస్తమంతా కూడా అవయవాలను పెట్టి నాసికారంలో జీవవాయు ఓదగా ఈ మట్టి జీవించు ప్రాణి అయ్యాను. ఈ జీవించు ప్రాణి అయిన తర్వాత ఈ సమస్తం కనబడుతున్నటువంటి సమస్తానికి అధికారం ఇచ్చిన వాడు దేవుడే.
నువ్వు అనుభవించే ప్రతి వస్తువు ఈరోజు నీ మెడలో కానీ బంగారం కానీ తాగే నీళ్లు కానీ సమస్తం కూడా దేవుడు పెట్టిన భిక్ష, దేవుడు పెట్టినటువంటి ఉచితమైనటువంటి కృప. నీ అంతా నువ్వేమి సంపాదించలే. వేసుకున్నటువంటి క్లాత్ ఎక్కడి నుంచి వచ్చింది? చెట్ల ద్వారా దారాలు తీసి ఆ దారం ద్వారా, చెట్లు లేకపోతే నీకు ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది, నీకు బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, నీ ఇంటికి గుమ్మాలు ఎక్కడి నుంచి వస్తాయి, కిటికీలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవంతా దేవుడు తయారు చేసినటువంటి ఈ సృష్టిలో నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. చెట్టు పెట్టకపోతే, బంగారం పెట్టకపోతే, ఇనుము పెట్టకపోతే, వెండి పెట్టకపోతే నీకు ఎక్కడి నుంచి తయారవుతుంది? సమస్తము కూడా దేవుడు భూమిలో నుండి సమస్తము పెట్టి దానిలో మనుషుడా ఆదామా వీటిలన్నిటిని ఏలడానికి నీకు అధికారం ఇస్తున్నాను. మనుషుడు దేవుడు చేసినటువంటి బొమ్మ. వారి నాసికారంగంలో జీవవాయు ఊదగా వాడు జీవించు ప్రాణి ఆయను. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే, ఇన్ని రకాలైనటువంటి వస్తువులు తింటున్నావంటే, త్రాగుతున్నావంటే బ్రతకడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపే. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించాడంటే చాలా మంది ఒక్క మాటలు తీసివేసేస్తున్నారు. దీని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ దేవుడు ఆలోచన కలిగి ప్రేమిస్తే, ఆ ప్రేమకు ఆదాముతో దేవుడు చెప్పాడు, ఆదామా నువ్వు బ్రతికి విస్తరించి భూమిని నింపండి అన్నాడు. అంటే అప్పటికి దేవుని ఆలోచన ఏంటంటే ఈ ప్రపంచమంతా మనుషులతో నింపాలని ఒక ఆలోచన కలిగి ఉంది. ఆ ఆదాముకి ఆయన బ్రతికినటువంటి సంవత్సరాలు 1000 సంవత్సరాలు లైఫ్ టైం ఇచ్చి, ఆ తర్వాత క్రమేపీ దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి లైఫ్ టైం ఏమైపోయిందంటే 80 సంవత్సరాలు తగ్గించుకుంటుంది. ఇప్పుడు నీ టైం లైన్, నా టైం లైన్ ఎంత తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి టైం లైన్ అధిక భాగం ఉంటే 70 సంవత్సరాలు, ఇంకా కొంచెం భాగం ఉంటే 80 సంవత్సరాలు. దేవుడు టైం లైన్ కూడా పెట్టేశాడు. నువ్వు బ్రతకడానికి తల్లిదండ్రులు పుట్టిన దగ్గర నుండి నువ్వు చనిపోయే వరకు 80 సంవత్సరాలు, లేదనుకుంటే భాగం ఉంటే 100 సంవత్సరాల లోపు మాత్రమే మనిషిని బతుకుతున్నాడు. అంటే నువ్వు పుట్టాలన్నా, నువ్వు బ్రతకాలన్నా సమస్తమును కూడా దేవుని యొక్క ప్రణాళిక. దేవుని ప్రణాళిక లేకపోతే ఈ రోజు నువ్వు తినేటువంటి మామిడి పళ్ళు కానీ, సీతాఫల పళ్ళు కానీ, లేకపోతే ఏ వస్తువులు నువ్వు తింటున్నావంటే వాటి కాలాన్ని బట్టి దేవుడు మనిషికి, పక్షులకి, భూముఖములకు సమస్తాన్ని అన్ని కలుగు చేసేటువంటి కృప. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈరోజు నువ్వు మామిడి పళ్ళు ఇలా కోసం తినేస్తున్నావంటే ఎవరు పెట్టారు? ఈరోజు నువ్వు పైనాపిల్ తినేస్తున్నావంటే అది పైనాపిల్ అని ఎవరు పేరు పెట్టారు? అది మ్యాంగో అని ఎవరు పేరు పెట్టాడు? ఆదాముతో అన్నాడు, ఆదామా నువ్వు వాటికి ఏ పేరు పెడతావో ఆ పేరు బట్టి పిలుస్తారు అన్నాడు. మ్యాంగో అనేటువంటి పదము ప్రపంచానికి మ్యాంగో అని. పైనాపిల్ అనే పదము ప్రపంచానికి పైనాపిల్. ఏనాడు పెట్టాడు ఆదాము? టమోటా అనేటువంటి పేరు ప్రపంచానికి టమోటా. ఆదాము దేవుడు ఆజ్ఞాపించాడు, ఆదామా నువ్వు వాటికి ఏ పేరు పెడతావో ఆ పేరు నీకు కలుగుతుంది కనుక సమస్తము నీ చేతిలో పెట్టమని ఆదామా అన్నాడు. సమస్త అధికారము దేవుడు మనుషుడికి అప్పగించాడు. వీటన్నిటిని ఏడడానికి దేవుడు సమస్తం అప్పగించి, దేవుడు ఈ చెట్ల మధ్యన ఓ మాట చెప్పాడు. దేవుడు, ఆదామా ఇవన్నీ ఇస్తున్నాను నీకు, అయితే ఒక ఆజ్ఞాపిస్తున్నాను. ఏంటో తెలుసా? ఈ చెట్ల పలుకులన్నీ సమస్తము నువ్వు నిరభ్యంతరంగా తెలుసుకొని ఇదిగో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం ఫలము నువ్వు తిననే తినకూడదు, తిను తినమని నిశ్చయముగా నీవు చచ్చిపోతావు. ఇంత జ్ఞానం చేసేటువంటి దేవుడు, ఆ దేవుని యొక్క సంకల్పం అన్ని తయారు చేసి దేవుడు ఆదాముతో చెప్పిన మాట, ఆదామా ఇవన్నీ తిను ప్రాబ్లం ఏం లేదు, కానీ నేను ఒక ఆజ్ఞిస్తున్నాను, ఆ చెట్టు ఫలము యొక్క పండును మాత్రం నువ్వు తిననే తినకూడదు, తిను దినమున నిశ్చయముగా నువ్వు చచ్చేదవు అన్నాడు. ఈ స్టోరీ మనంతా చాలా విషయాలు తెలుసు, అయితే ముందుకు వెళ్ళిపోతాడు. కానీ దేవుడు అవ్వ ఆదాము ఆ మాట విన్నారా వినలేదా? చెప్పాలి, విన్నారా వినలేదా? విన్నారా? ఎంతమంది విన్నారు చెప్పారు? విన్నారు అన్నవాడు ఓకే, వినలేదు అన్నవారు
వినలేదు అంటావా? ఓకే, నీకు చాలా కేసులు తెగించాలి. సో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, నాకు అర్థమైపోతుంది. దేవుడు అప్పటికే ఆదామును తయారు చేసి ఇందులో పెట్టి, ఈ తోటలో పెట్టి, నువ్వు అన్ని తినొచ్చు అవ్వ ఆదామా, కానీ ఈ చెట్టు ఫలం మాత్రం నువ్వు ముట్టకూడదు, తినకూడదు అని చెప్పాడు దేవుడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే అందులో ఒక సర్పం వచ్చి, మీరు చావరు, మీరు దేవదూతల వల్ల అయిపోతారు కనుక మీరు తినండి అని చెప్తే దేవుడు ఆజ్ఞ వారు అతిక్రమించి పండును పోసుకుని తినేశారు. ఏం చేశారమ్మా? పండు పోసుకుని తినేశారు. తినేసిన తర్వాత వారికి దేవుడు ఏం ఇచ్చాడంటే శాపం ఇచ్చాడు. నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావు కనుక. పండు పెట్టిన దేవుడే, జంతువులు తయారు చేసిన దేవుడే, భూమిని తయారు చేసిన దేవుడే, గాలించింది దేవుడే, మనిషిని తయారు చేసిన దేవుడే, స్త్రీని తయారు చేసింది కూడా దేవుడే. దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే ఈ పండు తింటే చచ్చిపోతామని, ఈ పండు తింటే నువ్వు చనిపోతామని చెప్పాడు. కానీ దేవుని మాట అతిక్రమించి దేవుడు చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? ఎట్లా చచ్చిపోయాడు? మరి దేవుడు చంపాడు కదా, దేవుడు చంపేశాడా? కానీ దేవుడు ప్రేమాస్వరూపుడు కనుక అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమం ఏంటి? దేవుడు చెయ్యొద్దన్న పని చేయడమే పాపం. అవ్వని ఆదాముని అసలు భూమి ప్రకారంగా చంపేది, కానీ దేవుడు చంపలేదు. అదే యాక్ట్ మనకూడదు. ఈ భూమి మీద బ్రతుకున్న మనమందరము యేసు ప్రభువును నమ్ముకొని, యేసు ప్రభు మీద బాప్తిసం పొందుకొని ఈ రోజు వరకు ఎన్ని తప్పులు చేస్తున్నాము. ఆ తప్పులు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనం అందరము ఉంటామా? చెప్పాలి, ఉంటామా? అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన యొక్క కొన్ని సంవత్సరాల తర్వాత పాపం పోవడానికి మనిషికి దేవుడు ఏం ఇచ్చాడంటే గొర్రెలు, మేకలు, ఆవులు ఇవన్నీ కలిగజేసి వాటిని నువ్వు చేసిన పాపం నిమిత్తం, వ్యభిచారమా, దొంగతనమా, బూతులా, లేదా ఎవరైనా ఆక్రమించుకున్నావా, వాటి నిమిత్తము ఈ పశువులు కానీ ఈ యొక్క జంతువులు కానీ బలి రక్తం దేవుడిని అర్పించాలని చెప్పి దేవుడే 4000 సంవత్సరాల కాలం అంతా కూడా దేవుడు ఒక ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చి రక్తం చెల్లించడం ద్వారా పాపక్షేమం కలుగుతుందని దేవుడు చెప్పిన తర్వాత ఆ తర్వాత దేవుడు ఏంటంటే ఎక్కువ ఆలోచన కలిగి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించి మానవుల పాపము నిమిత్తం ఆయనను ఒకే ఒక్క బలియాగం మనుషులందరికీ విమోచన ఖరీదనమాట. ఆయన ప్రాణము, ఆయన రక్తము సిలువలో కాల్చి ఆ రోజులు 2026 సంవత్సరాల క్రితము ఈ రోజు వరకు కూడా ఎప్పుడైతే బలియాగం అయ్యాడో ఆ బలియాగం ద్వారా క్రయధనం అనేది, రక్త మోక్ష అనేది దేవుడు ఆపేశాడు. దేవుడు స్తోత్రం కలుగుతాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఆ ప్రేమలో నువ్వు నేను ఉన్నాను. ఈరోజు నాకు తెలుసుకున్నటువంటి సత్యము విడిచిపెట్టేది కాదు. పరమ సత్యం ఇదంతా కూడా దేవుని యొక్క నుండి పలకొడుతున్న ప్రతి సత్యము ఈరోజు మనం తెలుసుకుంటున్నామంటే చాలా జాగ్రత్త. ఆ మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు క్రీస్తు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఒకే ఒక్క కుమారుడిగా భూలోకాన్ని పంపించి వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడికి వచ్చిన వారు మాత్రం ఎంతమంది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు ఎంతమంది చేతులకు ఒకసారి బాప్తిసం పొందినటువంటి వారు. ఓకే, బాప్తిసం పొందినటువంటి వారందరికీ కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే మనం అందరం ఇక్కడ కూర్చున్నాం కదా, అవ్వ ఆదాము దేవుడు తినొద్దన్న పండు తిన్నారా మానేశారా? తిన్నారు. తిన్న తర్వాత దేవుడు వారిని ఏదేదో తోటలు ఏం చేశారు? బయటికి తోసేసిన తర్వాత మళ్ళీ ఆ పాపము నిమిత్తము సర్వమానవుడందరూ
2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి పంపించి మనుషులందరి నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తము ఆయన శిలువలో బలియానం అయ్యింది. ఈ రోజు నువ్వు నేను ఎన్ని తప్పులు చేసినా పాపాలు చేసినా సరే ఇంకా ఈ భూమి మీద దేవుని కృప ఉందంటే దేవుడు లోకమును ఎంతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి నా ప్రియ సహోదరి సహోదరు ఆ ప్రేమనికి అర్థమవుతున్నాను. ఈరోజు దేవుడు కావాలి నువ్వు వచ్చావు, కానీ నిన్ను దేవుడు కావాలనుకుంటున్నాడా? దేవుడు కావాలని నువ్వు వచ్చావు, నిన్ను దేవుడు కావాలనుకుంటున్నాడు. నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావా, దూరం అవుతున్నావా? నీ విశ్వాసం ఎక్కడ? ఆదాము అవ్వ తప్పిపోయారు, దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ ప్రకారంగా తొలగించబడ్డారు. కానీ దేవుడు ప్రేమాస్వరూపం తన కుమారుడు భూలోకానికి పంపించి ఇంకా నువ్వు పాపంలో ఉండడానికి ఇష్టం లేక ఆయన కుమారుని యేసుక్రీస్తు వారిని రక్తం చిందించి ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ ఇచ్చి దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇక నుండి నువ్వు ఏ తప్పు చెయ్యకూడదని ఆజ్ఞాపించాడు. దేవుడు ఏ తప్పుదము చెయ్యకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుని యాక్సెప్ట్ చేసినట్టు మనం అందరము దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత యేసు ప్రభువు ఓ మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఆయన చాలా వచనాలు చెప్పాడు. ఆ చాలా వచనంలో ఒక వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 1:14 యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం జన్మింపజేసినప్పుడు సమాజ మందిరం వారిని బోధిస్తున్నటువంటి మాట ఏంటంటే యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు రాజ్యం గురించి దేవుడి రాజ్యం గురించి సువార్త ప్రకటించుతూ గలిలయకు వచ్చెను. ఏం ప్రకటిస్తున్నాడు యేసుక్రీస్తు వారు? అమ్మా మీరందరూ వాక్యాన్ని వినడానికి వచ్చారు, మనుషులు చూడడానికి రాలా. ఇక్కడ మొదటి శతాబ్దంలో యేసుప్రభు వారు బోధ చేస్తుంటే అనేక మంది యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడో అందరి యొక్క బేసులన్నీ కూడా యేసుప్రభు వైపు తిప్పారు. ఇక్కడ మీరు అందరూ వచ్చారు, ఎవరు వస్తున్నారా ఎవరు వెళ్తున్నారా అనే దాని మీద ఫోకస్ పెడుతున్నారు, కానీ దేవుని యొక్క వాక్యం మీద మీరు సమయం ఇది, చాలా మధురమైన సమయం ఇది. దేవుడిని కనుగొనపజేసినటువంటి గొప్ప తరుణం ఇది. ఈ తరుణాన్ని పోగొట్టుకోవాలంటే జీవితంలో మళ్ళా మీరు తిరిగి పొందలేదు. వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే ఆలోచన అలవాటుగా మారుతుంది తప్ప సత్యం ఏంటో గ్రహించినటువంటి స్థితిలో ఈరోజు విశ్వాసించిపోయాడు. సత్యమందు నిలబడట్లే. ఈరోజు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి నా అద్వితీయ కుమారుని విశ్వాసం ఇచ్చేవాడు. ఆ విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలోను అనేక ప్రదేశాల యెరూషలేములో నిలబడి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే యేసు దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆ తర్వాత యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యం గురించి సువార్తను గురించి ప్రకటించుచు గలిలయ అంతటా సంచరించుచుండెను. ఆ తర్వాత లూకా సువార్త 4:43 నేనెంత పట్టణంలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడినని వారితో చెప్పాను. తర్వాత లూకా సువార్త 8:1 ఏం చెప్తుందంటే ఆ తర్వాత ఆయన దేవుని రాజ్యము సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేస్తుండగా 12 మంది శిష్యులను ఆయనతో కూడా ఉండిరి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి చదవమైన ప్రతి అంశంలో కూడా దేవుని రాజ్యము అనేటువంటి మాటలు అక్కడ రాయబడి కొత్త నిబంధనలో దేవుని రాజ్యం అనేటువంటి మాట 74 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు? 74 సార్లు రాయబడింది. 74 సార్లు రాయబడిన దాంట్లో దేవుడు ఉపమానం చెప్పాడు. ఉపమానాలు దాదాపు 54 ఉపమానాలు ఉన్నాయి. ఆ 54 ఉపమానాల్లో 42 ఉపమానాలు దేవుని రాజ్యము కొరకే దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్యము యేసు ప్రభు పుట్టి బాప్తిసం పొందుకున్న తర్వాత ఆయన 3.5 సంవత్సరాలు ప్రకటన చేసినటువంటి ప్రకటనలో దేవుని రాజ్యము వస్తుంది. హలో మీరందరూ సిద్ధంగా ఉండాలి. దేవుడు మాట్లాడాడనమాట. అనేక మంది బాప్తిసం పొంది మొదటి శతాబ్దంలో యేసు ప్రభు చెప్పినటువంటి బోధకు అనేక మంది అంగీకరించి బాప్తిసం పొంది ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు
ఇక్కడ కూర్చున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఒక ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు మనం చదువుకుందాం. నేను చదువుతాను. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపులుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయేది. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నేను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసింది. అందుకు ఆయన, దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. 21 వచ్చి మళ్ళీ చదువుతాను. అందుకు ఆయన, దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వారే నా తల్లియు నా సహోదరులను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారిని సమాజ మందిలో బోధిస్తున్నప్పుడు ఖాళీ లేకుండా నిలబడి ఆయన వాక్యం చెప్తుంటే ఒక నలుగురు ముగ్గురు వచ్చి, అయ్యా అయ్యా, మీ తల్లిదండ్రులు బయట ఉన్నారు, మీ సహోదరులు మీ కోసం 3 రోజుల నుంచి ఎదుగుతూ ఉన్నారు, మీ కోసం చూస్తున్నారు, అయ్యా మీరు వచ్చి వాళ్ళకి కనిపించండి అంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? దేవుని వాక్యము విని దాని ప్రకారం చెప్పిన, దేవుని యొక్క వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. ఓకే, మీకు అర్థమైంది ఈ వాక్యం? ఈ సెంటెన్స్ మీకు అర్థమైందా? ఎవరు దేవుని యొక్క పిల్లలట? ఎవరు పిల్లలు? తల్లి అయినా తండ్రి అయినా సహోదరుడైనా ఎలాంటి వాళ్ళతో వచ్చాడు యేసుప్రభువారు? దేవుని వాక్యము విని దాని ప్రకారముగా జరిగించువారే. ఇక్కడ వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుప్రభువారు ఇంకో స్టేట్మెంట్ చేశాడు. ఇంకో స్టేట్మెంట్ ఏమని చేశాడంటే, ఒకసారి మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును, ఇదియు కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. నేను మళ్ళీ చూడలేనండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును, ఇదియు కాక నిత్య జీవమును స్వతంత్రించుకొందును. వాట్ ఇస్ ద మీనింగ్? నా తల్లియు నా తండ్రియు నా సహోదరులను వాక్యం విని దాని ప్రకారముగా జరిగించు వారే నా సహోదరులు అన్నాడు. మళ్ళీ యేసు ప్రభు స్వయంగా ఏమని మాట్లాడుతున్నాడంటే, నా తల్లి నా సహోదరుడు ఎవడంటే, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనము తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అక్కాచెల్లెలు కానీ భూములు కానీ బంగారములైనను ఏదైనా సరే విడిచిపెట్టకుండా ఉండి దాన్ని వెంబడించుకుంటూ పోతున్నటువంటి వాడు నాకు పాత్రుడు కాడు. యేసు ప్రభువును నమ్ముకున్నాము, యేసు ప్రభువుని బాప్తిసం పొందాము, కానీ ఈ రోజు వరకు నీ ప్రయారిటీ దేని మీద ఉంది? యేసు ప్రభు యొక్క వాక్యం విన్నారు చూడండి. మనం అందరము యేసుక్రీస్తు రాజ్యం ఇస్తాము నీకు రాజ్యం ఇస్తానని దేవుని యొక్క వాక్యము ఖండితంగా మాట్లాడుతుంటే, ఈ రోజు వరకు యేసు స్వామి నమ్మిన మనం అందరము కూడా తల్లిదండ్రులు విడిచిపెట్టట్లే. ఈ రోజు ఇంకా లేటుగా వస్తున్నారంటే, ఉదయం 6 గంటలకు మీటింగ్ అనేది ఈ రోజు ఎంతమంది చూడండి, ఇంకా పనులు అవ్వలేదు, ఉద్యోగం వెళ్తున్నాము, ఇంకా ఇంటికాడ పని అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదని యేసు స్వామి కంటే నీ పనులే చూసుకుని
యేసు ప్రభు చెప్పాడు అట్లాగా. దేవుడు టైం ఇచ్చాడు. నువ్వు తల్లి గర్భం పుట్టిన దగ్గర నుండి నీకు జీవాయుష్కాలము కలకాలం ఉండదు, కొంత టైం మాత్రం ఇచ్చాడు. 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు మాత్రం దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు. ఈ 70 సంవత్సరాలు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇంకా కేవలము నీ ఇళ్ళని, నీ భూములని, నీ ఉద్యోగాలని, నీ బంగారమని, నీ ఎండ స్థలములని తిరుగుతూ ఉంటుంటే నువ్వు దేవుడిని ఎప్పుడు వెంబడిస్తావు? ఎప్పుడు వాక్యం పాటిస్తావు? ఎప్పుడు దేవుడి కోసం పరిచయం చేస్తావు? ఎక్కడ? కేవలం నీ కుటుంబం కోసమేనా? యేసు ప్రభు నమ్ముకోడా? యేసుక్రీస్తు వారు పాత కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. 27 పుస్తకాల్లో కూడా ఎక్కడ కూడా యేసు ప్రభు వారు ప్రాస్పార్టీ గాస్పల్ చెప్పలా. నీ అభివృద్ధి కోసం మాట్లాడలే. రాజ్యం వస్తుంది నీ పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందండి, మీరు దేవుడు రాజ్యం పొందుతారు. ఇక్కడ అభిశస్త్రం పొందుతారు. కానీ దేవుడు రాజ్యము 1000 సంవత్సరాలు యుగ యుగములు మీకు ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరా, నీ విశ్వాసం ఎక్కడ? నీ ఆలోచన ఎక్కడ? నీ పనులు ఎక్కడ? నీ స్థితిగతి మారిందా? బాప్తిసం పొందారు కానీ ఇంకా పాపపు ఆలోచనలు, కుటుంబ ఆలోచనలు, భూముల ఆలోచనలు, బంగారం ఆలోచనలు ఇంకా నీకు పోలేదా? ఈరోజు దేవుడు సీరియస్గా మాట్లాడుతున్నాడు. రేపు ఏమి సంభవించునో మనకేమీ తెలియదు, కానీ ఇంకా నువ్వు పోరాడుతున్నది ఈ లోక సంబంధమైన విషయాల మీదే నువ్వు పోరాడుతూ ఉన్నావు. ఈ లోక సంబంధ విషయాల మీద నువ్వు పోరాడుతున్నావు. అయితే ఈ సువార్త అనేటువంటి మాట దేవుడు మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నా తల్లినైనాను, నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తల్లినైనను, తండ్రినైనను, పిల్లలైనను, భూములైనను, ఎండ్లనైనను విడిచిపెట్టి ప్రతివాడు 100 రెట్లు పొందును, ఇదియుగాక నిత్య జీవము స్వతంత్రించుకును. దేని సంపాదించుకుంటాడని చెప్పండి? దేని సంపాదించుకుంటాడు? 100 రెట్ల 10 రెట్ల? 100 రెట్లు. అది దేవుడు చేసిన ప్రామిస్. దట్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యం సంపాదించుకోవడానికే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఈ రోజు వరకు నీకు ఆయన ప్రేమాన్ని మీద చూపిస్తూ ఈ వాక్యాన్ని నీకు మాట్లాడుతున్నాడంటే దేవుడు ఎంత గొప్పవాడండి. నువ్వు చేసిన అపరాధములను దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు చచ్చిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరు, ఈ భూమి మీద బతుకున్న మనమందరం దేవుని మాట విన్నటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఎవరంటే ఆదికాండం 12 అధ్యాయం 1-2 ఒకసారి చదువుతాడు. ఆదికాండం 1 నుండి 3 ఒకసారి చదువు. యెహోవా. ఆదికాండం 12 అధ్యాయం 1 నుండి 3 వచ్చిన. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు. నేను నీకు చూపించు దేశములకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించు. నీ నామము గొప్ప చేయదు. నిన్ను ఆశీర్వాదంగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించు. నిన్ను శపించు వారిని శపించదు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడనని అబ్రహాముతో అనగా నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే నా నామము నిమిత్తము అక్క చెల్లెలైనను, అన్నదమ్ములైనను, భూములనైను, బంగారములైనను సమస్తము ఇక్కడ నువ్వు విడిచిపెడితే 100 రెట్లు నీకు ఎక్కడ నిత్య జీవంలో నువ్వు సంపాదించుకుంటావు అన్నాడు. దానికి ఉదాహరణ ఏంటంటే అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాము అన్యజనుడు. ఇప్పుడు మనం ఇరాక్ తీసుకున్నాం చూసారా, అది మెసొపొటేమియా గ్రామం, అది ప్రదేశం. అది ఆ ప్రదేశం నుండి దేవుడు పిలుచుకువచ్చి కానాను దేశంలో పెట్టినప్పుడు అబ్రహామా నీ బంధువుల నుండి, నీ స్నేహితుల నుండి, నీ గ్రామం నుండి బయలుదేరి నేను చూపించబోయే ప్రదేశాన్ని నువ్వు రా అని చెప్పాడు. అయితే అబ్రహాము దేవుని మాటకు లోబడి బంధువులు విడిచిపెట్టాడు, బంగారం విడిచిపెట్టాడు, అన్నదమ్ములు విడిచిపెట్టాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ విడిచిపెట్టి దేవుడు ఏదైతే ప్రదేశానికి రమ్మన్నాడో ఆ ప్రదేశం యొక్కకు బయలుదేరాడు. బయలుదేరేటువంటి అబ్రహాము దేవుని మాట విన్నాడా వినలేదా? విన్నాడు కనుకనే అబ్రహాము ఆస్తి భూమి మీద ఎవ్వరు మోయలేనంత ఆస్తి దేవుడు ఇచ్చాడు.
కనుక అబ్రహాము తన తల్లిదండ్రులను, తన అన్నదమ్ములను, తన కలిగినటువంటి సమస్తమును విడిచిపెట్టి దేవుని మాట విని బయలుదేరి వచ్చాడు. కనుక దేవుడు ఆయన సమృద్ధిగా ఆశీర్వదింపచేసి తన మాట విన్నందుకు దేవుడు అబ్రహాముతో ఏమని బిరుదిచ్చాడు. శాశ్వతం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాచ్ఛంగా పొందనన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళానో అది ఎరుకకే బయలు వెళ్ళాను. అబ్రహాము దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత రా అన్నాడు, నీకు ఒక ప్రదేశం చూపిస్తాను రా అన్నాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు, నడుచుకుంటా వెళ్ళిపోయాడు. అబ్రహాము ఇది ప్రదేశం అన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు వారిని పిలుస్తున్నాడు, రా. నీ కేవలం ఈ భూమి మీద నీకు స్వాచ్ఛం ఏమీ లేదు. నీకు ఎంతమంది అన్నదమ్ములను విడిచిపెట్టవలసిందే, నీకు ఎన్ని ఆస్తులను విడిచిపెట్టవలసిందే, నీకు ఎంత బంధువర్గం విడిచిపెట్టవలసిందే, ఎన్ని ఉన్నాయి విడిచిపెట్టవలసిందే. దేవుడు తన చిత్తము ద్వారా అబ్రహాముని యందు విశ్వాసం, ఏదైతే విశ్వాసం అబ్రహాం చూపించాడు అదే విశ్వాసం అబ్రహాం చూపించి ఆస్తికర్తలుగా దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు చెప్పండి? ఎందుకు చేశాడు? ఎవరు మాట్లాడాడు? అబ్రహాం ఎవరు మాట్లాడినాడు? మనం వింటున్నామా? అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, భూములైనను, బంగారైన సమస్తమును విడిచిపెట్టిన ఆ నామము నిమిత్తం నీకు 100 రెట్లు పొందుకుంటా పరలోక రాజ్యంలో అన్నాడు. అబ్రహాం చేసిన పని అదే. అందుకే బైబిల్ గ్రంథం 66 పుస్తకాలు. ఎందుకంటే ప్రతి సమస్యకు, ప్రతి యొక్క మార్గానికి ఒక ఘటన చూపించడానికి ఈ 66 పుస్తకాలు రాసి అనేక మంది భక్తులను సాదృశ్యంగా బోధించి, ఉదాహరణగా బోధించి, ఈ భక్తుడు ఇట్లా ఉన్నాడు, ఈ భక్తుడు ఇలా ఉన్నాడు, ఇతడు దేవుడు మాట విన్నాడు, దేవుడు ఆస్వాదించాడు, దేవుడు మాట విన్నాడు, దేవుడు మాట వినలేదు, ఈ భక్తుడు నాశనం అయిపోయాడు అని అనేక సందర్భాలలో దేవుడు పాత నిబంధనలో అనేకమైనటువంటి రాజుల కోసం కానీ, అనేకమంది సామాన్యమైన వ్యక్తుల కోసం కానీ దేవుడి గ్రంథమును రాసి మనుషులమైన మన మధ్యకు పెట్టి, ఒరే మనుషుడా ఇది చదువు, నీకు జ్ఞానం కావాలా, ఆలోచన కావాలా, ఏది కావాలి నేను ఇస్తాను. ఎందుకంటే నువ్వు జీవించేటువంటి బ్రతుకు దేవుడు ఇచ్చినటువంటి వరం. ఈరోజు దేవుడు అంటే భయం లేని వాళ్ళు చాలా మంది అయిపోయారు, భక్తి లేని వాళ్ళు చాలా మంది అయిపోయారు. అసలు దేవుడు అంటే భయం ఉందా నీకు? దేవుడు అంటే ఆలోచన ఉందా? దేవుడు ఏం బోధిస్తున్నాడు, నా జీవితంలో నేను ఏం తెలుసుకోవాలి, ఏం అనుసరించాలి, ఏమి విడిచిపెట్టాలి, నేను ఎలా నడవాలి, భక్తి అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, నా క్రియలు ఎలా ఉన్నాయి, నా లోపల నా చెడ్డ క్రియలు నేను దేవుడికి ఎందుకు విశ్వాసంగా జీవిస్తున్నానా, చెత్తబడుతూ బతుకుతున్నానా, వాక్యం బోధిస్తుంది. ఈరోజు దేవుడు తన చిత్తం ద్వారా పిలువబడినటువంటి అబ్రహాముకి దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుంటే దేవుడు అక్కడ అబ్రహాముకి గొప్ప పేరు పెట్టి పిలిచాడు. ఏమని పిలిచాడు అని చూద్దాం చూడండి. కాబట్టి అబ్రహాం దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది, అను లేఖనము నెరవేర్చబడింది, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగేను. గొప్ప ఎవరి స్నేహితుడండి? ఎవరి స్నేహితుడు? దేవునికే. ఇక్కడ ఎవరన్నా ఉన్నాం అన్నట్టు దేశంలో ఎందుకు అనుకుంటున్నావు? నీ చేతులు ఎందుకు బైబిల్ ఉంది? నువ్వు ఎందుకు పాటలు పాడుతున్నావు? నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? దేవుని ఆజ్ఞలు పాటించడానికి బైబిల్ పట్టుకున్నావా, పట్టుకోలేదా? నీకు రాజ్యం దొరుకుతుందా, దొరకదా? యేసు ప్రభు యొక్క విశ్వాసము, ప్రార్థన సమస్తం వింటున్నటువంటి నీకు విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు నువ్వు కలిగి ఉన్నావా? అబ్రహాము దేవుడు నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అయితే మరియు దేవుడు స్నేహితుడని పేరు కలిగిన. ఏం పేరు పెట్టాడండి? ఎవరి స్నేహితుడు? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒకసారి నా జీవితం నిజంగా ఈరోజు ఇక్కడ దేవుడికి స్నేహితులైన వాళ్ళు ఎంతమంది ఉన్నాము? అబ్రహాము స్నేహితుడు ఎందుకు అయ్యాడు? అబ్రహాము స్నేహితుడు ఎందుకు అయ్యాడు అంటే మనుషుడు విశ్వాస మూలము మాత్రం కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడును. ఇక్కడ అందరికీ విశ్వాసం ఉంది. యేసు ప్రభువుని నమ్మినటువంటి వాడు కూడా యేసు ప్రభు అంటే విశ్వాసం ఉంటుంది.
నేనైతే మందిరానికి రాను కానీ సార్, నాకు యేసు ప్రభు అంటే నాకు ఇష్టం సార్, కానీ నేను యేసు ప్రభు యొక్క రాను సార్, నేను పూజ చేస్తాను. కానీ అబ్రహాము విశ్వాసం ఉంచాడు. విశ్వాసంతో పాటు ఏం కలిగి ఉన్నాడంటే క్రియలు కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? క్రియలు అంటే ఏంటి? క్రియలు అంటే ఏమిటి అమ్మా? ఏంటి క్రియలు అంటే ఏమిటి? దేవుని మాట అంటే ఏమిటి? బుర్రపెట్టండి. అన్నింటితో బుర్రపెట్టిస్తాం, కానీ దేవుని యొక్క వాక్యానికి మనం బుర్రపెట్టాం. విశ్వాసం అంటే ఏంటి? క్రియలు అంటే ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు? ఇన్ని సంవత్సరాలు మనం అందరం పెడుతున్నాం కదా, క్రియలు అంటే ఏంటి అసలు? విశ్వాసం అంటే ఏంటి? ఇప్పుడు వరకు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనం ఎన్ని మంచి క్రియలు చేసాం. ఒకసారి మనం చూద్దాం, అబ్రహాం ఎట్లాగా నీతిమంతుడు. ఒకసారి ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం. అక్కడ ఆలోచన దేవుని ఆజ్ఞలు పద్ధతులు కనిపించట్లేదు. ఆయన ఆజ్ఞలు, కట్టడాలు, విధులు, ఆలోచన సార్. ఒకసారి ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయం 5వ వచనం అండి. ఒకసారి ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలను నా కట్టడలను దాని నియమములను గైకొనునని చెప్పాను. ఈ మాట స్టేట్మెంట్ అవుతుంది సార్. సర్వోన్నతుడైనటువంటి దేవుడే అబ్రహాము విషయంలో నేను చెప్పిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు గైకొనినని దేవుడే స్టేట్మెంట్ ఇస్తాడు. అబ్బకి ఎంత గొప్ప భాగ్యం సార్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను మాట్లాడుతున్నాను మనందరినీ. యేసు ప్రభు గుడికి వెళ్తున్నటువంటి ఇక్కడ కూర్చున్న మనం అందరము నీ పక్కన ఉన్న సహోదరి నిమిత్తం, నీ చర్చిలో ఉన్నటువంటి సహోదరి నిమిత్తము ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను, యేసు ప్రభువును నమ్ముకున్నానండి, ఆ తర్వాత యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞలను పాటిస్తున్నాను అని నీ పట్టుకున్నటువంటి సహోదరు కానీ పాస్టర్ గారు కానీ ఎవరైనా సాక్ష్యం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా ఈ భూమి మీద? మరి ఎందుకు నమ్ముకున్నా యేసు ప్రభు? ఆశామాష అలవాటు అయిపోయిందా? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు అబ్రహాంకి. అబ్రహామా, ఇదిగో అబ్రహాము నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా విధులు గైకున్నాడని నేను తెలుసుకున్నాను. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ కొరకు నీ చుట్టుపక్కల వాళ్ళు ఏమి స్టేట్మెంట్ ఇస్తున్నారు? బాప్తిసం పొందింది కానీ బూతులు మానలేదా? బాప్తిసం పొందింది కానీ అబద్ధాలు మానలేదా? బాప్తిసం పొందింది కానీ వ్యభిచారం మానలేదు సార్. బాప్తిసం పొందింది కానీ సార్ చూద్దామా దేవుని గ్రంథంలో నుండి ముగించుకుందాం. సార్ చూద్దాం మనం అందరం కలిసి. ఇట్లాగా దేవుడు అబ్రహాము దేవుడు ఒక మాట చెప్తే అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుని మాట వినలేనటువంటి ఒక కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబం ఏంటి మనం చూద్దాం. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయడం ఏమనుందంటే, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడను, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోము అని చెప్పగా, ఈ సందర్భం అందరూ తెలిసిన విషయం కదా. లోతు దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహాం దగ్గర నుంచి దూతలు లోతు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా జరగబోయేటువంటి సిచ్యువేషన్ ఏంటో, నాశనం ఏమిటో దేవుడి గురించి చెప్పాడు. ఇక్కడ కూడా సువార్తలో కూడా ఏంటంటే నరకం ఉంది, దేవుని రాజ్యం ఉంది, నిత్యత్వం ఉంది, రెండు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా దాని యొక్క అబ్రహాం దగ్గర నుండి లోతు దగ్గరికి జ్ఞాపకులు వెళ్ళి, అమ్మా తల్లి లోతు, నీ కుమారులను నీ కుమార్తెలను నువ్వు నీకు తెలిసినటువంటి బంధువులు అందరినీ కూడా ఇక్కడ నుండి బయట తీసుకువచ్చి దేవుడిని నాశనం చేయబోతున్నాడు కనుక మీరు వెళ్ళిపోండి, దాని వెనక్కి తిరిగి మాత్రం మీరు చూడొద్దు అన్నాడు.
కంటికి ఆజ్ఞాపించాడు, ఆ ప్రదేశం వెళ్ళిపోతుంది చూడకూడదని ఆజ్ఞాపించాడు. కానీ ఎవరు చూశారు? లోతు భార్య చూసింది. ఎందుకు చూసింది చెప్పండి? ఇప్పుడు మనకు ఉన్న ఆశ లేదా? మనం చూస్తున్నామా లేదా? మరి ఎట్లా దిగరాజిపోతాం? అయితే దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆమె ఏం చేసిన చూద్దాం. చూడండి, లోకాసు వార్త 17వ అధ్యాయం 32, 33 వచనాల్లో ఇలా రాయబడింది. లోకాసు వార్త 17వ అధ్యాయం 32, 33 వచనాలు. లోతు భార్యని జ్ఞాపకం చేసుకుని తన ప్రాణము రక్షించకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును, దాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని సజీవంగా కాపాడుకును. దేవుడు అంటాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి అన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అక్కడేమో దేవుని మాట విన్న అబ్రహాము జ్ఞాపకం చేసుకున్నాడు, ఇక్కడేమో దేవుని మాట విననటువంటి లోతు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకుని ఏం చేసింది? మాట్లాడుతున్నా, తన ప్రాణము రక్షించకపోనకోరు వాడు దాన్ని పోగొట్టుకును, దాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని సజీవంగా కాపాడుకున్నాడు. ఇక్కడ కాపాడుకోవడం అంటే దేవుని రాజ్యాన్ని సంపాదించుకునేటువంటి ధైర్యం. ఎప్పుడైతే లోతు భార్య వెనక్కి తిరిగి చూసిందో, పట్టణం అంతా నాశనం అయిపోతుంది, తిరగకో, చూడకో అని చెప్పిన తర్వాత తన యొక్క ఆశలు, తల్లిదండ్రులు, పిల్లలు, ఆస్తి, బంగారము, వైడూర్యము, నా ఇల్లు, అయ్యో ఏమైపోతుందని ఆశ కలిగి దేవుడు ఆజ్ఞాపించాడు, వెనక తిరిగి చూడదు, ఎట్లాగైపోతున్నాడు. కానీ ఆమె మాత్రం వెనక తిరిగి చూస్తా ఉంది. దేవుడు అన్నాడు, ఉప్పుస్తాము అయిపోతుంది. ఆమె ఉప్పుస్తాము. నా ప్రియ సహోదరులారా, ఈరోజు నీ విశ్వాసం దేవుని మాట వింటున్నావా? మందిరానికి వెళ్తున్నావు, దేవుని మాట వింటున్నావా? మందిరానికి వెళ్తున్నావు, ఎన్నిసార్లు వెనక తిరిగి చూస్తావు? ఎన్నిసార్లు వెనక తిరిగి చూస్తున్నావు? ఒకసారి ఆలోచించు. దేవుని ఆజ్ఞను పాటించడానికి మనం వచ్చింది, దేవుని మాటను మీరడానికి మనం రాలేదు. ఆదాము దేవుని మాట మీరాడు. ఆ తర్వాత అబ్రహాము దేవుని మాట విన్నాడు, నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాము దేవుడు ఆశీర్వాదం చేశాడు. రేపు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అబ్రహాముని దేవుని రాజ్యంలో చూస్తాము, లోతు భార్యను చూడము. ఎందుకు చూడండి? ఎందుకు చూడండి? దేవుని ఆజ్ఞ ఏం చేసిందని అతిక్రమించి. ఈరోజు ఇక్కడ నా ప్రియ సహోదరులారా, ఎన్నిసార్లు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం? ఈ బైబిల్ గ్రంథం అంతా నాకు తెలుసు అంటే నీకు తెలిసినటువంటి వాటిలో ఈ రోజున నీ సంఘంలో నీ కొరకు అబ్రహాం వలె స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు చెప్పండి? నీకు బైబిల్ తెలుసు, అబ్రహాం తెలుసు, యాకోబు తెలుసు, యేసుప్రభు తెలుసు, అద్భుతాలు తెలుసు, అన్నీ తెలుసు. కానీ అబ్రహాము దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నీకు ఇస్తున్నాడా? నీ సంఘంలో ఆస్తి అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నామా? ఈ బైబిల్ గ్రంథం ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి? మన ఇష్టానుసారంగా ప్రార్థన చేయడానికి, నీకు ఇష్టమైతే మందిరానికి రావడానికి, నీకు ఇష్టం లేకపోతే మానేయడానికి, నీ పనులు, నీ బంగారము, నీ వెండి, నీ యొక్క ఆస్తులు కాపాడుకోవడానికి పరిగెడుతున్నావా? ఎంత బైబిల్ గ్రంథం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? తన చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి దేవుడు మనకు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞలన్నీ మనం పాటించకుండా మన జీవితాల్లో విర్రబీగితనంలో మనం ఉన్నాం. కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒకసారి మనం చూడండి. పేతురు రాసినటువంటి రెండో పత్రిక మన జీవితం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. పేతురు రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 23 వచనం. వారు ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొని తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడని ఎడల వాని కడవరి స్థితి మొదటి స్థితి కంటే
మరీ చెడ్డదగు. మరీ చెడ్డదగును. వారు నీతి మార్గము అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండాటే వానికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళించినట్టు వారికి సంభవించింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభువుని విశ్వాసం నుంచి అంగీకరించి యేసు ప్రభు యొక్క లక్షణాలు ఎన్నోసార్లు మనం విని ఉన్నాము. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు విశ్వాసం నుంచి బాప్తిసం పొందుకొని దేవుని క్రియలేమిటో మనుషుల క్రియలేమిటో ఎలా బ్రతకాలో, ఎలాగా దేవుని మాటలను అంగీకరించాలో, అబ్రాహాము వలె నా స్నేహితుడని దేవుని దగ్గర ఎలా పిలువబడ్డాడో పిలువబడినటువంటి మాటకు నీవు ఆ విధంగా జీవించి దేవుడు స్నేహితుడిని పిలువబడినటువంటి స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ పిలుపు తగ్గట్టుగా నువ్వు జీవిస్తే నీకు నిత్య జీవమిస్తానని చెప్పాడు. కానీ లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటే ఆమె చెయ్యొద్దన్న పని చేసింది కనుక ఆ గుర్తు స్తంభం అయిపోయింది. తిరిగి మళ్ళా దేవుడు జ్ఞాపకం చేసినటువంటి లోక సోదరులు చెప్పాడంటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, ఆమె ఎట్లాగైతే దేవుడి మాట నాశనం. తిరిగి మళ్ళీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, విశ్వసించిన ప్రతి వాడు విశ్వసించినటువంటి ప్రతి ఉద్దేశంలో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, లోతు భార్య వెనక తిరిగి చూసింది, ఆ వెనక తిరిగి చూసిన విశ్వాసము ఊడిపోయింది. పేతురు రాసినటువంటి పత్రికలో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, కుక్క తన వాంతికి కడగబడిన పంది మళ్ళా బురదలో. ఈరోజు నేను ముగిస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువుని అంగీకరించిన మనమందరం ఎన్ని పాపాలు చేసుకున్నాము. ఇది కడవరి గడియ, అంచె దినాలు అన్నాడు. యేసుక్రీస్తు రాకడ సందర్భంలో జరిగేటువంటి ప్రతి ప్రక్రియను దేవుడు జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ఇక్కడ కూర్చున్న నా ప్రియ సహోదరులందరం ఎన్నిసార్లు ఒక్క తక్కిన వాటి కంటే యేసు ప్రభువుని విశ్వాసం వచ్చిన తర్వాత, పాపాలు క్షమించబడిన తర్వాత తిరిగి మళ్ళా అదే క్రమంలోనికి, వ్యభిచారంలోకి, దొంగతనంలోనికి, ఆబద్ధంలోనికి, అన్యాయంలోనికి, అసూయ, కక్ష, క్రోధము, సమస్త విధమైన కల్మషంలోనికి తిరిగి మనం విడిపోయామంటే ఒక్క వాంతి చేసుకుని మళ్ళీ ఎలా తింటారో అలాగే నీ జీవితంలో విశ్వాసం. కడగబడిన పని ఎప్పుడైతే బాప్తిసం పొందామో తిరిగి మళ్ళా వ్యభిచారం చేస్తున్నావా, దొంగతనం చేస్తున్నావా, అన్యాయం చేస్తున్నావా, ఏం చేస్తున్నావో సమస్తం కూడా మన దేవుడు అంటాడు, కడగబడ్డావా తిరిగి మళ్ళా బొమ్మలు పడుకుంటున్నావా. పేరుకి మాత్రం పైన పువ్వు పెట్టుకుని యేసు ప్రభు యందు విశ్వాసం ఉందని బైబిల్లో పట్టుకున్నా కానీ మన కాళ్ళు చేతులన్నీ బొమ్మలు ఉన్నాయి. ఈరోజు ఆలోచించండి, ఎంతమంది దేవుడు రాజ్యానికి వెళ్ళేవారు, ఎంతమంది దేవుడు రాజ్యానికి వెళ్ళేవారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాస సంబంధమైనటువంటి ప్రతి అంశాన్ని విశ్వాసంతో ఆలోచన చేస్తే దేవుడు రాజ్యం మనమందరం పోదాము. అటువంటి విశ్వాసం దేవుడు మనందరికీ ఎల్లప్పుడూ దయచేయగా.